10 ఫిబ్రవరి 2021 ప్రైవేటీకరణ ప్రకటన దశలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్రంలో అధికారులను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం 32 మంది ప్రాణత్యాగం వల్ల వచ్చిందని, దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంట్ ఉందని, కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ, పరిశ్రమల నుండి మినహాయింపు ఇవ్వండని ప్రాధేయపడ్డారు. ఆ తర్వాత కార్మిక సంఘాలు, నిర్వాసితులు ఉద్యమాలు మొదలుపెట్టారు. 30 అక్టోబరు 2021న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాంగణంలో అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి అన్ని కార్మిక సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిలపక్షం వేయండి, నేను మీతో వస్తా, కేంద్రాన్ని ఒప్పిద్దాం అని నిరసించిన ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోసింది పవన్ కళ్యాణ్ గారే. ఆ మరుసటి రోజే సంఘాల నాయకులు భిన్న స్వరాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ గాడిదలు ఒండ్రింపులు చూసాం. మళ్లీ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ 12 డిసెంబర్ 2021 ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తే కార్మిక సంఘాలు, వైసీపీ నాయకులు వెనుక బకాలు ఊదుతూ తిరిగాయి. నమస్తే అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సడన్ గా కార్మిక సంఘాలన్నీ చర్చలు పెట్టుకోవడం, మీటింగ్లు పెట్టుకోవడం, 19వ తారీఖున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నిర్ణయించుకోవడం నా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి ఎవరు తత్సారం చేస్తున్నారు, ఎవరు రెస్పాన్సిబుల్ అన్న విషయం ప్రజల దగ్గరికి పెట్టాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామంటే అన్ని రకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. ఏంటి, మీరు తప్ప ఎవరు దీన్ని ఆపలేరు, మీరు దయచేసి దీన్ని ఆపండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణకు జరగకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆపారు. ఇది ఒక సక్సెస్ స్టోరీ. కార్మికులు, కార్మిక సంఘాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యాజమాన్యంతో సహా అందరూ కూడా ఒక ఏకతాటి మీద నిలబడ్డారు. మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు. నేను మరింకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్, డిఎస్సి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది, మా గడసాల అప్పారావు గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి 2021 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది, దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని. గవర్నమెంట్ లో మేము లేవు, గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళ, ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి, బొత్స, తత్సాలు ఎవ్వడు వెళ్ళ. పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నది, మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ గాని, ఒక ఉద్యమం గాని, అంటే నిర్వాసితుల తరపున గాని, కార్మిక తరపున గాని ఎవరు మొదలు పెట్టాల. అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. దుకాణాలు, నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను, దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు, ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరూ కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు. వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పక్కల కింద, వీళ్ళే పెద్ద టెంట్ కింద పెట్టుకుని నడిపారు. ఆ తర్వాత ఉద్యమాలకి జత్వానీ కేసులో తన పేరు బయట పడుతుందనే భయంతోనే సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్న జగన్ రెడ్డి అని టీడీపీ మహిళా నేత సుజాత అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి చైర్పర్సన్ అయినటువంటి భారతీరెడ్డి గారు ఒక మహిళే కదండి. భారతీరెడ్డి గారు ఒక మహిళ ఉండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద, అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా. ఇదెంత దారుణమండి, ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా.
పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో. జత్వానీని ఎంతలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో. అసలు ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది. అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది. మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు, మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది. ఈ రోజున జత్వానీ కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్వానీ మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారో. పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో. ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకున్నటువంటి పరిస్థితి, అంతగా బాధపడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. ఈ రోజున చెల్లెలు ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో మొత్తం ఆ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమెను కూడా అల్లరిపాలు చేశారు. బాబాయిని చంపేసి గత కొన్ని సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలపై ఫుట్పాత్లలో అక్రమ దుకాణాలపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఉక్కుపాదం మోపారు. అరకులోయ పట్టణంలోని ఫుట్పాత్లపై అక్రమ దుకాణాలు తొలగించేందుకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెడీ అయ్యారు. సోమవారం రాత్రి ఆయన జేఏసీ నాయకులతో కలిసి అరకులోయ పట్టణంలోని అక్రమ బినామీ నిర్మాణాలతో పాటు రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లను ఆక్రమణలకు గురి కావడంతో సందర్శించి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న అరకులోయ పట్టణంలో నిత్యం వేలాది వాహనాలతో ఇక్కడ రహదారులన్నీ గజిబిజిగా ఉంటాయని, టౌన్షిప్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి తోడు రోడ్లను నాలాలను ఆక్రమించుకుని వ్యాపారులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రహదారులకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లను నియంత్రించగలిగితే కొంతమేరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పలువురు గిరిజనులు అభిప్రాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఫుట్పాత్లపై నిర్మాణాలు శాశ్వతంగా తొలగించాలని, రోడ్లకు ఇరువైపులా వెలుస్తున్న షెడ్లను, దుకాణాలను వెంటనే తొలగించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇందులో ఆయన వెంట జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు. ఫుట్పాత్ మీద ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే అరకువేలి రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి నగరం కారణంగా మరి రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది. మరి ఫుట్పాత్ మీద నడిచేటటువంటి వాళ్ళకి అనుకూలంగా లేకుండా వ్యాపారస్తులంతా కూడా వాళ్ళ యొక్క సామాన్లు రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజలు నడవాలనుకుంటే మరి రోడ్డు మీద నడుస్తుంటే వాహనాలు వచ్చి ఢీకొనే ప్రమాదాలు ఎన్నో జరిగి స్పాట్లో చనిపోయినటువంటి కారణాలు కూడా ఉన్నాయి. కానీ గతంలో మరి వీటి మీద ఎటువంటి చర్యలు లేరు. పోలీస్ వ్యవస్థ కానీ, లేదనుకుంటే మండలాధికారి కానీ, లేదనుకుంటే రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. కాబట్టి దీన్ని ఈరోజు ప్రధానాంశంగా తీసుకొని
మరి ప్రతి షాప్ ఎవడైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈరోజు హెచ్చరించడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులో ఎవరు ఫుట్పాత్ మీద మరి వ్యాపారాలు చేసినా సరే ఉపేక్షించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఫుట్పాత్కి వదిలేసి ఖాళీగా ఎక్కడైనా స్థలం ఉంటే అటువైపు వ్యాపారం చేసుకోమని చెప్పేసి వాళ్ళకందరూ కూడా తెలియజేస్తున్నారు. నా స్ఫూర్తి ప్రదాత నా భగవంతుడు టి సుబ్బిరామిరెడ్డి సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు అన్ని రంగాలలోనూ ఆయనే సాటి. టీఎస్ఆర్ 81వ జన్మదిన సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రావు. ప్రదాత నా భగవంతుడు టి సుబ్బరామిరెడ్డి సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు అన్ని రంగాల్లోనూ ఆయనే సాటి. టీఎస్ఆర్ 81వ జన్మదిన సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రావు. తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తి ప్రదాత టి సుబ్బరామిరెడ్డి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. టి సుబ్బరామిరెడ్డి 81వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో ఆయన్ను బివి రామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. తను భగవంతుడిని చూడలేదు, కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న టీఎస్ఆర్ తనకు భగవంతుడితో సమానమని, సుబ్బరామిరెడ్డితో పాటు ఆయన సతీమణి ఇద్దరిని కూడా పార్వతీ పరమేశ్వరులుగా తాను భావిస్తానని బివి రామ్ అన్నారు. విశాఖ వాసులకు సుబ్బరామిరెడ్డి కళాపీఠం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి తాగునీటి కష్టాలు తీర్చడంలో టీఎస్ఆర్ పాత్ర ఎవరూ మర్చిపోలేరని అన్నారు. బివి రాము ఆధ్వర్యంలో అభిమానులందరూ నా అభిమానులు ఇంత అభిమానంగా ప్రేమతో వచ్చి నా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన దానికి వాళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈశ్వరుడు ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జన్మదినోత్సవం అందరికి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ జన్మదినోత్సవం నాడు ప్రజల్లో ఆ ప్రేమ, వాత్సల్యంతో ప్రజలు ముందుకు వచ్చి మా సుబ్బరామిరెడ్డి గారిని చూడాలి, ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో ప్రేమ పాలు పంచుకోవాలనేటువంటి ఆలాపన, ఆలోచన అద్భుతం, అమోఘం అని చెప్పాలన్నమాట. బివి రాము అసాధ్యుడు, నిస్వార్థపరుడు. తనకు మనసుకు నచ్చితే ఎంతవరకైనా వెళ్ళగలడు. అందుకే అల్లూరి సీతారామరాజు కథ ఇస్తానన్నాడు. కానీ ఎటువంటి మనిషిని లెక్క పెట్టడు, డబ్బులు ఆశించేవాడు కాదు. నేను చూసిన అనుభవంలో ఎప్పుడు సొంతంగా ఏదో ఆశించలే. కానీ ఏదో సేవ చేయాలా, ఏదో చేయాలి, క్రియేట్ చేయాలా, ఒక సెన్సేషన్ అటువంటి వ్యక్తి బివి రామని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పేదలకు సాయం ఏది కావాలో చేశారు. మరి ఇలాంటి వ్యక్తిని నిజంగా పార్టీ రహితంగా అందరూ ప్రేమిస్తారు. ఏ పార్టీ కూడా సుబ్రహ్మణ్య గారు వ్యతిరేకించారు, అందరూ సుబ్రహ్మణ్య ప్రేమిస్తారు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ కానీ సుబ్బరామిరెడ్డి గారు చేసిన సేవలో ఆ మనసు రాదు. అందుకని సుబ్బరామిరెడ్డి గారు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చరిత్రలో సుబ్బరామిరెడ్డి గారి పేరు చిరస్మయంగా ఉంటుంది తప్ప ఇది ఎవరు చేయరు. దాన్ని ఒకటే కోరుతున్నారు, నేటి రాజకీయ నాయకులకు అందరికీ సుబ్బరామిరెడ్డి గారి జీవితం ఆదర్శం కావాలి. ఆయన ఎప్పుడు పదవులు చూసుకోలేదు, వ్యాపారం చేయలేదు, సేవ చేశారు. దయచేసి సుబ్బరామిరెడ్డి జన్మ సందర్భంగా అందరూ ప్రజలు సేవ చేయమని కోరుతున్నాను. ప్రజల కోసం పనిచేయండి. ప్రజలే దేవుళ్ళు అని భావించే వ్యక్తి. అలాంటి సుబ్బరామిరెడ్డి గారికి నేను నిజంగా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడు ఎప్పుడు చల్లగా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా సుబ్బరామిరెడ్డి సేవ అవసరం మనం చేస్తున్నాం. జై హింద్. అనకాపల్లి జిల్లా జీవీఎంసీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా మానుకోవాలని అన్నారు. జీవీఎంసీ జోన్ 7 కార్యాలయం వద్ద కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. గత 7 నెలల నుండి అరకొర జీతాలు ఇస్తున్నారు. 2 నెలల నుండి పూర్తిగా జీతమే ఇవ్వలేదు అంటూ ఆరోపణ. తమకు ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ చెత్త తరలింపు వాహనాలను అడ్డుకుని ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. అధికారులు శ్రామికుల యొక్క అవస్థలు, వారి యొక్క బాధలను గుర్తించి స్పందించాలని అధికారులు మనవి చేస్తున్నామండి. సకాలంలో జీతాలు చెల్లించట్లేదు, పని మాత్రం చేయమని చెప్పి అందరినీ ఒత్తిడి చేస్తున్నారు. వారికి అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు. అయితే మేము కొంతమంది ఏంటంటే వారి భవిష్యత్తు ఏమిటో తెలియక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పనుల్లోకి వచ్చామండి, బతుకు తెరువు నిమిత్తం. అయితే ఆకలి దప్పుల బాధలతో ఉన్నటువంటి ఈ శ్రామికులకు మీరు అధికారులు స్పందించి సకాలంలో జీతాలు చెల్లిస్తారని మనవి చేస్తూ,
అలాగే వారి జీతంలో కట్ చేస్తూ మీరు పిఎఫ్ ఈఎస్ఐ నెంబర్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు తెలియజేయలేదు. అయితే ఈ పిఎఫ్ ఈఎస్ఐ అనేది కట్ అవుతుంది, కానీ జీతం అది ఎంత కట్ అవుతుంది, దాని తాలూకు వివరాలు కానీ దాని తాలూకు డీటెయిల్స్ కానీ మాకు ఎటువంటి తెలియవు. ఈ విషయం ఆధారాలుగా మా సిఐటి ద్వారాగా మిమ్మల్ని అధికారులని మనవి చేస్తూ అడుగుతున్నాం. గత 3 నెలలుగా ఈ నెలతో 3 నెలలుగా మాకు జీతాలు చెల్లించలేదండి. దయచేసి మాకు ఇది చెల్లిస్తారని మనం అయినా సరే కాంట్రాక్టులు ఎటువంటి స్పందనకు వారు స్పందించట్లేదు. కనుకనే మేము ఈ విధంగా పోరాటం మళ్ళీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 2 రోజుల నుంచి చేస్తున్నాం. నిన్న ఈ రోజు 2 రోజులుగా చేస్తున్నామండి. ఎవరన్నా వచ్చారు మరి ఎవరు రాలేదు, దాని గురించి ఎవరు స్పందించలేదండి. అనకాపల్లి జూన్ 7 మాట్లాడుతున్నాం సార్. గవర్నీయులైన కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మేము గత 2 నెలల నుండి మాకు శాలరీస్ లేవు. మేము అద్దెంట్లో ఉంటున్నాం అన్నమాట. పిల్లలతోనే మేము ఎలా తినాలో ఎలా ఉండాలో కూడా మాకు తెలియని సిచ్యువేషన్లో మేము ఉన్నాం సార్. అధికారులు స్పందించి వెంటనే మాకు బకాయి పన్నులు చెల్లించాలని, మాకు ఈఆర్సీ పిఎఫ్ కటింగ్ అవుతుంది అంటున్నారు, అవి కూడా రసీదులు ఇచ్చి మాకు కటింగ్ చేస్తాం అంటున్నారు, రసీదులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు పని భద్రత కూడా కలిగించాలని మేము అధికారులకి కోరుకుంటున్నాం. తర్వాతలేమో మాకు మా పక్షాన మాకు ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా మాట్లాడడానికి అధికారులు ముందుకు రావట్లేదు. మాకు వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. మా పని ఎప్పుడు ఉంటారో ఎప్పుడు తీసేస్తారో కూడా భద్రత లేదంటున్నారు. సో అందుకే అధికారులు ఇది స్పందించి వెంటనే మాకు కార్మికులు, పారిశుద్ధ కార్మికుల పక్షాన న్యాయం మాట్లాడాలని అధికారులకు